కొమ్మనపల్లి అనే ఊళ్ళో రామారావు కుటుంబం కాస్త గుర్తింపున్న కుటుంబం అనే చెప్పాలి. అందుకే ఆ ఊళ్ళో అందరూ ఆ కుటుంబంతో చాలా స్నేహంగా ఉంటూ ఉంటారు. కాని అనుకోకుండా 2 ఏళ్ల క్రితం వచ్చిన మహమ్మారి ప్రభావం వల్ల రామారావు దంపతులిద్దరూ చనిపోయారు. ఆ తర్వాత వాళ్ల కొడుకు రవి, కూతురు పావని ఒంటరివారైపోయారు. కాని ఈ ఏడాదిలోనే బంధువులు, ఆ చుట్టుపక్కల వాళ్ల బలవంతం మీద రవి మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు. ఆ వచ్చిన కోడలు మీనాక్షి కూడా చక్కగా వాళ్లతో కలిసిపోయే మనిషే కావటంతో అటు రవికి ఈడూజోడు కుదిరింది. ఇటు మరదలు పావనికి అమ్మానాన్నలు లేని లోటూ తీరింది. ఒకసారి ఉదయాన్నే పాలు పోయడానికొచ్చిన యాదన్న దగ్గరికి పాలగిన్నె తీసుకువెళ్లిన పావని ఇలా అంటుంది. ఏంటి యాదన్నా, నీ దగ్గర మేము ఎన్నాళ్ళుగా పాలు పోయించుకుంటున్నాం, మా చిన్నప్పటి నుండి కదా. అలాంటిది నీ ఇంట్లో గేదె ఈనిందని మాకెందుకు చెప్పలేదు? జున్ను పాలివ్వాల్సి వస్తుందనా? అదేం లేదు చిన్నమ్మా, ఈనింది ఒక్క గేదమ్మా. దాని జున్ను పాలు ఊరందరికీ కావాలంటే ఎట్టా సరిపెట్టాలి చెప్పండి. అందుకే తెలిసిన వాళ్ళకి, దగ్గరలో ఉండే వాళ్ళకే ఇచ్చానమ్మా. మరో 2 గేదెలేంటనుకున్నాయి, అవి ఇన్నప్పుడు తెచ్చిత్తాలేమ్మా. అదంతా నాకు తెలీదు యాదన్నా. నాకు ఒక 1/2 లీటర్ జున్ను పాలు ఖచ్చితంగా కావాల్సిందే. కొత్తగా ఇంటి కోడలు మా వదినమ్మ ఇంటికొచ్చింది. తనకి చక్కగా నా చేత్తో జున్ను చేసి పెట్టాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు యాదన్నా. నాకు జున్ను పాలు పోయాల్సిందే. మరోసారి ఈనితే అప్పుడు కూడా ఇద్దుగాని, కానీ ఈసారి మాత్రం మిస్ చేయొద్దు అని చాలా ఇబ్బంది పెట్టేయటంతో యాదన్న సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా తన వదినమ్మని ఎంతో చక్కగా చూసుకుంటుంది ఆ మరదలు. అటు ఆ వదినమ్మ మీనాక్షి కూడా తన మరదల్ని అంతే ప్రేమగా, అంతే అభిమానంతో చూసుకుంటుంది. ఒకరోజు పనీపాటాలేని పక్కింటి పార్వతి ఒంటరిగా ఉన్న వదినమ్మ మీనాక్షితో మాట్లాడి ఆ వదిన మరదళ్ల మధ్య టైంపాస్ తలంపులు పెట్టటానికొచ్చింది. ఏవమ్మా, మా రవి పెళ్ళాను నువ్వేనా? నా పేరు పార్వతిలే. ఈ పక్కింట్లోనే ఉంటాను. మీ ఆయన, మీ మరదలో ఎంతున్నప్పటి నుండి అత్త అత్త అంటూ మా ఇంట్లోనే తిరిగాడేవాళ్ళు. ఎక్కడ మీ మరదలు? ఏంటి ఇంటి పనులని నీ మీద వదిలేసి ఊరి మీదకి పోయిందా ఏంటి అని అంటుంది. అందుకు మీనాక్షికి కొద్దిగా కోపమొచ్చినా ఎవరేంటో తెలియకుండా మాట్లాడితే తన అత్తింటికి మాటొస్తుందని ఇలా బదిలిస్తుంది. అలా ఏం లేదు పెద్దమ్మగారు. చేపలు తీసుకొస్తానని మార్కెట్ వరకు వెళ్ళింది. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుందిలేండి మా మరదలు. చేపలకెళ్ళిందా? కొత్త కోడలివి, అందులోనూ తన వదినమ్మవి. నీకు పనులు అప్పచెప్పి తను బయటికెళ్ళిందా? తెలివైందే. అయినా అదేంటమ్మా, ఈ ఇంటికొచ్చిన కొత్తలో కాస్త ఒళ్ళు చేసున్నట్టు కనిపించేదానివి. ఇప్పుడేంటి ఇట్ట ఎండిపోతున్నావు? మీ మరదలు చేపల కూరలో, కోడి కూరలో వండించుకొని తినేస్తుందా? కాస్తైనా నీకు మిగులుస్తుందా? నాకు పెట్టకుండా మా మరదలు ఎందుకు తింటుందండి పెద్దమ్మగారు? ఎంతైనా కొత్త కోడల్ని కదా. అయినా నేను ఒళ్ళు చేసినట్టు కనపడమేంటి విచిత్రం? ఒకసారి కళ్ళెక్కడైనా చూపించుకోండి పెద్దమ్మగారు. అయినా నేను ముందు నుండే ఈ ఊళ్ళో ఉన్న ఏ అడ్డమైన కళ్ళు పడతాయేమోనని పెళ్లికి ముందు నుండి తిండి విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలండి అని డైరెక్ట్గా పార్వతిని అనేసరికి ఇక విషయం అర్థమైన పార్వతి తన పరువు కాపాడుకోవడానికి అక్కడి నుంచి జారుకుంటూ ఇలా అంటుంది. అయ్యో నామతి మండా, పొయ్యి మీద పాలు పెట్టొచ్చానమ్మా. పొంగిపోయాయో ఏమో నా కర్మ. నేను వస్తాలేనమ్మాయి, పక్కిళ్ళే కదా, ఎప్పుడన్నా వస్తూ ఉంటాలే. నువ్వు నీ పనులు చూసుకో. చేపలు తెస్తుందంటున్నావుగా, ఆ చింతపండు అవి కాస్త నానబెట్టుకో. మసాలాలు నూరటాలు అవన్నీ చేసుకో అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయి తన పరువు దక్కించుకుంది. ఈ విధంగా వదినా మరదళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అలాంటి సమయంలోనే ఒకరోజు పేరంటానికి వెళ్లిన పావనితో ఒక పెద్ద వయసు బామ్మ ఇలా అంటుంది. ఏమే పావని, మీ కొత్తదిన ఎలా ఉంటుంది నీతో? పర్వాలేదా? బాగానే చూసుకుంటుందా? మా వదినకేంటి బామ్మ, బంగారులాగా ఉంది. ఎప్పుడు చూసినా మరదలా మరదలా అంటూ నా కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి వదినమ్మ దొరకడం నా అదృష్టం బామ్మ. ఇన్నాళ్ళు అమ్మలేదనే బాధుండేది నాకు. కాని ఇప్పుడు అదంతా పోయింది అని అనటంతో ఉండబట్టలేక బామ్మ హెచ్చరికగా ఇలా అంటుంది. అలా అనే నీలాంటి తింగిరి మొఖాలు కొత్త కోడల్లో వదినల బొట్లో పడిపోతారే. ఇక వాళ్ళ జీవితాంతం మీ జుట్టు పట్టి ఆడిస్తారే పిల్ల అని చెప్పటంతో పావని ఆశ్చర్యపోతూ చాలా ఆసక్తిగా వింటూ ఉంటుంది. ఇక బామ్మ ఇంకా ఏం చెప్పబోతుందా అని చూస్తూ ఉంటుంది. ఈ కోడళ్ళకి నిజంగా
ఆడబడుచులు అత్తగారులంటే ప్రాణంగా ఉంటే అలాంటి అత్త ఆడబడుచు కన్నా అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరో ఉండరే అమ్మాయి. కానీ ఈ రోజుల్లో కోడళ్ళు తెలివి మీరిపోయారే తల్లి. అత్తల ముందు ఆడబడుచుల ముందు మహానటిలాగా నటిస్తారు. పక్కకెళ్ళి ఆళ్ళ కిందే గోతులు తవ్వుతారు అని అనటంతో పావని అయోమయంగా ఇలా అంటుంది. అంటే మా వదినమ్మకు కూడా అలానే అంటావా బామ్మ? అసలు ఇప్పుడు ఏం చేయమంటావే? మా వదినమ్మని ప్రేమగా చూసుకోకూడదంటావా? తనని ఆడపడుచు ఆరళ్ళు పెట్టాలంటావా? ఆరళ్ళు పెట్టావంటే అది నీ మీద కేసు పెడతది. నువ్వు జైలుకి పోయి ఓచలు లెక్క పెడతా లోపల కూర్చుంటావు. పైగా పెళ్లి కావాల్సిన పిల్లవి. అట్ట చేస్తే నలుగురిలో అల్లరి పాలైపోతావే. మరెలా బామ్మ? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సరిగ్గా చెప్పవే, లేకపోతే చంపేస్తాను. ఓసే తింగరి ముద్దు, మీ వదిన చూపించే ప్రేమ నిజమో నాటకమో ముందు తెలుసుకో. నీ ముందున్నట్టే నువ్వు లేనప్పుడు కూడా ఉంటుందా అని తెలుసుకో ముందు అని చెప్పటంతో పావని ఆ బామ్మతోటే రకరకాల చర్చలు జరిపి ప్లాన్లు గట్రా చేసి చివరికి ఒక నాటకం ఆడాలని నిర్ణయించుకుంది. మిటమిటలాడే ఎండలో తను బామ్మింటికొస్తే బామ్మ ప్రేమగా ఇచ్చిన కూల్ డ్రింక్ తాగి హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయిందని కబురు ఆ వదినమ్మకి పంపించింది. ఆ కబురు తెలియటంతో వదినమ్మ మీనాక్షి మరదలి శవం దగ్గరికి పరుగు పరుగున వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఎంత పని చేసావమ్మా మరదల, నేనున్నా వదినమ్మా, అన్ని చూసుకుంటానని చెప్పి ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? ఇప్పుడు మీ అన్నయ్యకి నేను ఏమని సమాధానం చెప్పాలి? నువ్వు చేస్తున్న అల్లరి చూశాక నీకు పెళ్లి చేసే వరకు మేం పిల్లల్ని కూడా వద్దనుకున్నామే. అలాంటింటిలో సందడి లేకుండా శోకం మిగిల్చిపోయావా అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. మరోవైపు వదినమ్మ విషయం తేల్చటానికి శవంలా పడుకొని నాటకమాడుతున్న మరదలు పావనికి చీమ కొడుతూ ఉండటంతో ఆ నొప్పి భరిస్తూ తన మనసులో ఇలా అనుకుంటుంది. ఈ దొంగ ముండ చీమ కూడా ఇప్పుడే కుట్టి చావాలా? అసలు ఇదంతా ఆ ముసలి దాని వల్ల వచ్చింది. మా వదినమ్మ బంగారమే అంటే కాదు, పరీక్షించుకో అని లేనిపోని అనుమానాలు పెట్టి ఈ దిక్కుమాల శవ నాటకం ఆడిస్తుంది నాతో. మా వదినమ్మకి నిజంగానే నేనంటే ఎంత ప్రేమ. కాసేపు అవ్వని నేను శవం నాటకం ఆడడం కాదు, ఈ ముసలిదాన్ని పడుకోబెట్టేయాలి అని అనుకుంటుంది. అలా చాలాసేపటి వరకు మరదలి కోసం ఏడ్చిన వదినమ్మ కల్మషం లేని ప్రేమని తెలుసుకున్నాక ఆ మరదలు ఇక ఆ ఊపిరి బిగబట్టి శవన్నాటకం ఆడలేక ఒక్కసారిగా లేచి కూర్చుంది. అది చూసిన వదినమ్మ ఉలిక్కిపడి అంత దూరం బెదిరిపడింది. మరదల్ని చూస్తూ, మరదలా, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు వదినా. ఎండలో వచ్చి రావటంతోటే ఈ ముసల్ది చల్లటి కూల్ డ్రింక్ ఇచ్చింది. అది తాగటంతోటే గ్యాస్ పైకి తన్ని అలా అయిపోయానంతే. కానీ నేను పోయాననుకుని నా కోసం నువ్వెలా ఏడిస్తే నిజంగా ఆ ఇముడే నన్ను తీసుకెళ్లినా నా మీద నీకున్న ప్రేమకి కరిగిపోయి నన్ను తిరిగి పంపించేశాడనిపిస్తుంది వదినమ్మా అంటూ తన శవన్నాటకానికి సున్నితమైన ముగింపిచ్చేసి వదినమ్మని ఇంటికి పదమని చెప్పి మరదలు మాత్రం ఆ బామ్మ దగ్గరికెళ్ళి ఇలా అంటుంది. చూడవే ముసలి, మరొక్కసారి ఎవరికైనా ఇలాంటి పనికి మళ్ళ చొచ్చు సలహాలు దిక్కుమల్ల అనుమానాలు పెట్టావనుకో, ఈసారి నీతో శవం వేషం వేయించడం కాదు, సమాధిలో పడుకోబెట్టేస్తాను. జాగ్రత్త, ముసలిదానివి, మూల కూర్చో అంతే అని వార్నింగ్ ఇచ్చేసి వదినమ్మ వెనకే తమ ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఓ మరదలు శవం వేషం వేసి తన వదినమ్మ చూపించే ప్రేమ గురించి నిజం తెలుసుకుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్లీజ్ వ్యూయర్స్, మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదినా, పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం. అవునండి, పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి. మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది. నారింజపురం అనే ఊళ్ళో కాంతం చెంచురామయ్యల కుటుంబం ఉంది. వాళ్ళది ఒక వింత పిసినారి కుటుంబం. ఎక్కడైనా కుటుంబంలో ఒక్కరు పిసినారుండొచ్చు, కానీ ఈ ఫ్యామిలీలో మొత్తం పిసినారులే. ఏంటి, నమ్మటం లేదా? నిజమేనండి బాబు. ఆ ఇంట్లో కాంతం చెంచురామయ్యతో పాటు వాళ్ల కొడుకు రవి, కూతురు పావని కూడా ఉంటారు. వీళ్ళందరూ అహనా పెళ్ళంట సినిమాలో కోటా క్యారెక్టర్ని కులదైవంగా భావించే రకం. అందుకే
తేరగా దొరికే తిండి కోసం గుళ్ళ దగ్గరికి వెళ్లి ప్రసాదాలు తింటారు. ఓసీగా బట్టలు కావాలన్నప్పుడు ఎక్కడైనా పేదవాళ్ళకి వస్త్రదానాలు చేస్తుంటే అక్కడికెళ్ళి నుంచుంటారు. ఇంకా దుప్పట్లవి కావాలన్నప్పుడు చలికాలంలో వెళ్లి ఫుట్పాతుల మీద పడుకునే బిచ్చగాళ్ల మధ్యలో దూరుతూ ఉంటారు. సాధారణంగా చాలామంది దయాగుణం ఉన్నవాళ్లు చలికాలంలో నిలువ నీడలేని అభాగ్యులకి దుప్పట్లు పంచుతూ ఉంటారు గదా, అక్కడికెళ్ళి తీసుకుంటారు. అలా కష్టపడకుండా వచ్చే దారులు ఏ ఉంటే అవి వెతుక్కుంటూ ఉంటారు వీళ్ళు. అలాని పోని సుఖపడతారా అంటే అదీ లేదు. తెచ్చుకున్న వస్తువులు వాడితే అరిగిపోతాయని వాటిని భద్రంగా భోషణాల్లో దాచుకుంటారు. మళ్ళీ తేరగా ఎవరైనా పంచుతున్నారంటే చాలు తెచ్చుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి ఆ పిసినారి కుటుంబంలోకి ఒక కోడలు రావాల్సి వచ్చింది. అందుకే వాళ్ల గారాల కొడుకు రవి తమ తల్లిదండ్రులతో, అమ్మా, నాన్న, నాకు పెళ్లి చేసుకోవాలనుంది. ఇలాగే ఇంకో 5 ఏళ్ళు ఆగానంటే పెళ్లి కూడా అక్కర్లేకుండా పోతుంది నాకు. పోనీలేరా, పెళ్ళంటే ఎంత ఖర్చు? అలాంటి ఖర్చుతో నీకు జీవితాంతం అవసరం లేకపోతే నువ్వైనా సంతోషంగా ఉండొచ్చు. ఏడుసార్లేండి, అడక్కడక్క నా కొడుకు పెళ్లి చేసుకుంటానని అడుగుతుంటే అలా మాట్లాడతారేమిటండి? చూడు నాన్న రవి, మన స్థాయికి తీసిపోని విధంగా ఒక చక్కటి పిసినారి పిల్లని వెతకమని మా నాన్నకు చెబుతానులే. అదేంటమ్మా, అన్నయ్యకి పెళ్లి చేస్తే మళ్ళీ మనకదొక ఖర్చు కదే. అలా ఏం ఉండదులేవే, ఖర్చు అయ్యే పనైతే నేను పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాను? మరో 2 నెలల్లో మనూరు దేవుడి కళ్యాణం వస్తుంది కదా, ఆ సమయంలో 100 మంది కొత్త జంటలకి సామూహిక కళ్యాణం చేస్తారు. అందులో అన్నయ్య పెళ్లి ఖర్చు పోతుంది. వచ్చిన బంధువులకి భోజనాలు అవి అంటే ఆ కళ్యాణం తర్వాత గుడి బయట భోజనాలు పెడతారు కదా, అవే చేయించేస్తాం. నిజమేనే కాంతం, ఒక్క పెళ్లి ఖర్చే కాదు, చక్కగా కోడలికి గట్టించడానికి బంగారు తాలి కూడా గుడోళ్లే ఇస్తారు. పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి కొత్త బట్టలు పెట్టి 1116 డబ్బులు కూడా ఇస్తారు. ఎవరైనా పెళ్ళంటే ఖర్చు పెడతారు, కాని మనకి మాత్రం అబ్బాయి పెళ్ళంటే అంతా లాభమేనే కాంతం అంటూ ఖర్చు లేకుండా కొడుకు పెళ్లి జరిగిపోతుంది అన్న ఆనందం అతనితో పాటు ఆ ఇంట్లో అందరిలోనూ కలిగింది. ఈ విధంగా ఉండటానికి డబ్బు, ఆస్తి బాగానే ఉన్నా వాళ్ల నరాల్లో నిండిపోయిన పీనాసితనం వల్ల వాళ్లలా బ్రతికేయటానికి అలవాటు పడ్డారు. మొత్తానికి వాళ్ళు కోరుకున్నట్టే ఒక పిసినారి కోడల్ని వెతికి పట్టారు. ఆ అమ్మాయి కుటుంబంలో ఆ పిల్లొక్కతే పిసినారి. అందుకే తన తల్లిదండ్రులకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఉండకూడదని తమ ఊరి నుండి ఈ ఊరికొచ్చే తిరునాళ్ల బళ్లలో ఎక్కి ఆ ఖర్చు కూడా లేకుండా పెళ్లివారింటికి ఫ్రీగా వచ్చింది. అలా తాము ప్లాన్ చేసినట్టే దేవుడి కళ్యాణంతో పాటు వీళ్ల పెళ్లి కూడా జరిగిపోయింది. ఇంకా కొత్త పిసినారి కోడలొచ్చాక ఆమె వింత పైత్యాలు వీళ్లకి అంటించటం మొదలుపెట్టింది. చూడండి అత్తయ్య, మావయ్య, మీరు గుడుల్లో తింటం, వస్త్రదానాలు తీసుకోవడం ఇవన్నీ పాతకాలం పిసినారి ఐడియాలు. ఇప్పుడంతా ట్రెండ్ మారింది. ఎవరో ఏదో ఇస్తారని ఆశగా చూస్తూ ఉండకూడదు. మనకి కావాల్సింది మనమే తెలివిగా ఇప్పించుకోవాలి. అంటే ఎలా వదినా, నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? ఓ, సూపర్ ప్లాన్ ఉంది మరదలా. సాధారణంగా కాస్త కడుపు నిండా వాళ్ళందరికీ దానాలు ధర్మాలు చేసేయాలని దురదుంటుంది. వారిలో చాలామంది అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి వెళ్లి తమ సరదా తీర్చుకుంటారు. కనుక అలాంటి వారిని మనం ఎంచుకుంటాం. వాళ్ళు వాళ్ళకి నచ్చినప్పుడు లేదా కుదిరినప్పుడు పోయి అవన్నీ దానాలు చేస్తూ ఉంటారు కదా. మరిప్పుడు మనం ఏం చెయ్యాలంటావే? అక్కడికే వస్తున్నానండి. మనం 5గురు ఉన్నాం కదా, అందుకే మన చుట్టుపక్కల ఉన్న అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి వాళ్ళకి ఫండ్ కలెక్ట్ చేయడానికి వాలంటీర్స్గా వెళ్దామని చెప్దాం. వాళ్ళ దగ్గర ఉండే ఆశ్రమం బిల్ బుక్స్ అవి తీసుకొని వాటిని మనం తీసుకొని ఊరి మీద పడదాం. ఇదో పెద్ద ఐడియా ఏంటే కోళ్ళ. ఆ డబ్బులు మనం ముట్టుకున్నామంటే వాళ్ళు ఊరుకుంటారా చెప్పు? అందుకే అత్తయ్య, మనం చందాలుగా డబ్బులు అడగం, పప్పులు ఉప్పులు అడుగుతాము. డబ్బులు ఇవ్వమంటే ఎవరైనా ఆలోచిస్తారు, కానీ ఓ గుప్పెడు బియ్యమో గ్లాసుడు పప్పు ఇవ్వాలంటే ఇంకా ఆలోచించేదేమని చెప్పండి. అందుకే మనం అడిగే విరాళం వస్తు రూపంలో అడుగుదాం. బాగుందమ్మాయి, పేరు ఆశ్రమాలది, లాభం మనది. ఇలా చేస్తే మనకి పైసా ఖర్చు లేకుండా ఇంటెడు సరుకులొచ్చేస్తాయి. చక్కగా వాటిని తిన్నన్ని తిని మిగిలినవి అమ్ముకున్నా మళ్ళీ మనకే ఆదాయం. మరేమనుకున్నారు మావయ్య మీ పిసినారి కోడలు బుర్రంటే? ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఎలా ఉంది నా ఐడియా అంటూ తనేదో దేశ రక్షణ కోసం గొప్ప ప్లాన్ చేసినట్టు ఫీల్ అయిపోయింది ఆ పిసినారి కోడలు.
అలా ఆ రోజు నుండి ఆ వింత పిసినారి కుటుంబం ఆశ్రమాల వంకతో ఊరి మీద పడి డబ్బులకి బదులు సరుకులు దండుకుని రావటం మొదలుపెట్టారు. మనిషిగా పుట్టిన ప్రతివారికి ఎంతో కొంత దయాగుణం ఉంటుంది గనుక ఆ దయే వీళ్ల పెట్టుబడిగా మార్చుకుని బస్తాల కొద్దీ ధాన్యం, గ్రాసం అన్నింటినీ సమకూర్చుకోవటం మొదలుపెట్టారు. అలా నెలలు గడిచిపోతున్నాయి. దండుకొని వచ్చిన సరుకుల్ని అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బుల్ని మళ్లీ ఖర్చు కూడా చేయకుండా దాచుకుంటుంది ఆ పిసినారి కుటుంబం. చివరికి ఆ వింత పిసినారి కుటుంబం యొక్క ఆగడాలు ఆ ఆశ్రమాల వాళ్ళకి ఎలా ఉప్పందిందో అందింది. అందుకే వీళ్ల గురించి ఎంక్వైరీ చేసుకుంటే వీళ్లకి డబ్బుకి ఆస్తులకి లోటే లేదని తెలిసింది. అయినా కాని జనంలో ఉన్న దయని వీళ్ల స్వార్థానికి వాడుకుంటున్నారు అని తెలిసి వీళ్లకి బుద్ధి చెప్పాలి అనుకున్నారు. అందుకే అన్ని ఆశ్రమాల ఆర్గనైజర్లు ఒక్కసారిగా వచ్చి ఈ వింత పిసినారి కుటుంబం మీద పడ్డారు. ఏం మనుషులయ్యా మీరు? మీది ఒక బ్రతికేనా? థు, దీనులు దేవుడి దయకి నోచుకోని వాళ్ల మీద జాలిపడి మంచి మనసున్న దాతలిచ్చే దానాల్ని మీ స్వార్థానికి వాడుకుంటారా? మా ఆశ్రమాల పేర్లు చెప్పి మీ గాదిని నింపుకుంటారా? ఇంకా వీళ్ళతో మాటలేమిటన్నా? పదండి, వీళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టి వీళ్ళని పోలీస్ స్టేషన్కి, కోర్టుకి లాగుదాం అని అనేసరికి ఆ కుటుంబంలో అందరిలోనూ భయం మొదలైంది. అమ్మో, పోలీస్ స్టేషన్కా? ఎందుకండి? కోర్టుగా అండి? పోలీసులు, కోర్టులు అంటే అంత త్వరగా తెమలదు. పైగా బోలెడు ఖర్చు. బాబు, ఆ పోలీసులు, కేసుల గొడవ లేకుండా ఈ సమస్యని మనం శాంతి మార్గంలో ముగించలేమా? ఓ, ముగించగలమయ్యా. ఎందుకు ముగించలేం? అవునా? ఎలాగో చెప్పండి. అది ఎంత కష్టమైనా మేం చేస్తాం, పర్వాలేదు. అబ్బే, కష్టమైందేమీ కాదు, చాలా తేలికైందే. అంటే మేమేం చేయాలి బాబు? అబ్బే, మీరు పెద్దగా ఏమీ చేయక్కర్లేదు. మీ 5గురు తలా ఒక ఆటోగ్రాఫ్ ఇస్తే చాలు. మేము అవి తీసుకుని గమ్మున వెళ్ళిపోతాం. ఆటోగ్రాఫ్లు ఇస్తేనే వెళ్ళిపోతారా? సూపర్ కదా అత్తయ్య, సూపర్ కదా మావయ్య. సరేనండి, మాకు ఈ కేసులు గోల్ లేకుండా ఉంటే ఆటోగ్రాఫ్లేంటి, ఇంకేం చేయడానికైనా మేము సిద్ధమే అంటూ ఆ వ్యక్తులిచ్చిన కాగితాలు తీసుకొని అవేంటి, ఎందుకు అని అడగకుండా వాళ్ళు చూపించిన దగ్గర తమ ఆటోగ్రాఫ్ అనుకుని సంతకాలు పెట్టేశారు. ఆ సంతకాల కార్యక్రమం అయ్యాక, పోనీలే, ఇన్నేళ్లు మీరందరూ కడుపు కట్టుకొని పీనాసితనంతో ఆస్తులు, డబ్బులే సంపాదించుకున్నారు. కాని ఈ సంతకాలతో ఇప్పుడు జన్మజన్మలకి సరిపడా పుణ్యం సంపాదించుకున్నారు. అదెలా బాబు? మాకంత పుణ్యం ఎలాగా? మరి మీరు కడుపు కట్టుకుని ఇన్నేళ్లు కూడబెట్టిన మీ ఆస్తిపాస్తులన్నీ మా ఆశ్రమాలకి రాసిచ్చేశారు గదా. మేం ముందే మీ ఆస్తుల వివరాలు లెక్కలేసుకొచ్చాం. పర్వాలేదు, బాగానే ఆస్తులు కూడబెట్టారు. మా ఆశ్రమాలు ఒక 25 ఏళ్ల పాటు ఏ లోటు లేకుండా చక్కగా నడుపుకునేంత ఆస్తుంది మీకు. మరి అంత ఆస్తిని మాకు రాసిచ్చాక మీకు పుణ్యమే గదా. అంటే మీరు మా దగ్గర తీసుకుంది ఆటోగ్రాఫులు కాదా, ఆస్తి బదలాయింపు కాగితాల మీద సంతకాలా? మీ దగ్గర ఆటోగ్రాఫులు తీసుకోవడానికి మీరేం గొప్ప పనులు వెలగబెట్టారని, అందుకే మీరు తినకుండా దాచుకున్న ఆస్తులు తినటానికి గడవని అనాథలకి, అభాగ్యులకి ఖర్చు చేయడానికి మొత్తం మీ ఆస్తిని రాయించుకున్నాం అని చెప్పగానే ఆ వింత పిసినారి కుటుంబంలో అందరికీ ఒకేసారి షాక్ తగిలి అందరూ ఢామ్మని కింద పడ్డారు. ఆ విధంగా వేమనగారు పద్యాల్లో చెప్పినా వినకుండా పిసినారిగా ఉన్నందుకు ఓ వింత పిసినారి కుటుంబం ఉన్నదంతా పోగొట్టుకుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. జ్యోతి తనకు సొంత కూతురు పుట్టిన తర్వాత పావనిని కాస్త అశ్రద్ధ చేస్తూ ఉన్నప్పుడు ఆమె మొదట్లో ఆ విషయాన్ని కాస్త సీరియస్గా తీసుకుంటుంది. కాని తమ జీవితాల్లో శాశ్వతమైన ప్రేమలు, బంధాలు ఉండవని ఆశ్రమంలో ఉన్న జీవితం ద్వారా పావని తెలుసుకుంటుంది. కాబట్టి ఆ విషయాన్ని పట్టించుకోవటం మానేస్తుంది పావని. ఒకరోజు గంగమ్మ పావని దగ్గరికి భోజనం ప్లేట్తో వచ్చి ఇలా అంటుంది. పావనమ్మా, దా అమ్మ భోజనం సెద్దుగాని అని గంగమ్మ తినిపించబోతూ ఉంటే పావని ఇలా అంటుంది. వద్దులే గంగమ్మ, నేనే తింటానులే. యామ్మా, నిన్న ఆశ్రమం నుండి తీసుకొచ్చి ఇప్పుడు బుల్లమ్మాయి గారు పుట్టాక ఇంట్లో ఎవరో నిన్ను పట్టించుకోవట్లేదని అనుకుంటున్నావా? అలా ఏం లేదులే గంగమ్మ. నేను పుట్టిన తర్వాత బంధాల్ని మొదటిసారి చూశాను. అవన్నీ నా సొంతం కాదని నాకు తెలుసులే అని చెప్పటంతో పావని మనసులో బాధపడుతుందని గంగమ్మ గ్రహిస్తుంది. ఆమెకి ప్రేమగా విషయం నచ్చజెప్తుంది. ఇదిలా ఉంటే కొండయ్య మాత్రం తనకి తెలియని ఆ జయదేవ్ అజ్ఞాత శత్రువు ఎవరా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అతని చిన్న కొడుకు గోపి వస్తాడు. తండ్రిని చూసి ఇలా అంటాడు.
ఏం నాన్న, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? ఆ జయదేవ్ని చంపింది ఎవరానా? అని గోపి అడిగేసరికి కొండయ్య షాక్ అవుతాడు. తన పెంపకంలో పెరిగిన తన చిన్న కొడుక్కి తన వెళ్లే డబ్బు పిచ్చి వచ్చిందని కొండయ్యకి తెలుసు. కాని ఆ డబ్బు కోసం, ఆస్తి కోసం మర్డర్స్ చేసేంత పరాకాష్ఠకి వెళ్ళిపోయిందని తెలియక కొండయ్య షాక్ తింటాడు. మళ్ళీ తేరుకుని కొడుకుతో ఇలా అంటాడు, అంటే జయదేవ్ని చంపింది నువ్వా? అవునన్నా, నేనే. చిన్నప్పటినుంచి ఆ ఆస్తి నాదే అని పెంచటం వల్ల నాతో పాటే నాలో ఆశ కూడా పెరిగింది. అందుకే నీలాగా ఈ ముసుగులో గుద్దులాట కాకుండా డైరెక్ట్గా ఆ జయదేవ్ని వెళ్ళి అడిగాను. దానికి నా మీద ఓవర్గా రియాక్ట్ అయ్యాడు. అందుకే తనని కిడ్నాప్ చేసి లేపేద్దాం అనుకున్నా. కానీ తప్పించుకు పారిపోవాలనుకున్నాడు. అందుకే యాక్సిడెంట్ ప్లాన్ చేశాను. అయినా సరే గట్టోడు మళ్ళీ కొన ఊపిరితో కోమాలో హాస్పిటల్లో ఉన్నాడు. అందుకే హాస్పిటల్లో స్టాఫ్కి డబ్బులు కొట్టి ఆ జయదేవ్ గడి ఆక్సిజన్ పైపు ఆపించేశాను. ఆ మాటలు విన్న కొండయ్యకి కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే కొడుకు కాలర్ పట్టుకుని ఇలా అంటాడు, దుర్మార్గుడా, దేవుళ్లాంటి మనిషి ప్రాణాలు తీస్తావా? నిన్నేదో బాగు చేద్దామని నేను చూస్తే నువ్విప్పుడు హంతకుడు అవుతావా? అని కొండయ్య కాలర్ పట్టుకుంటాడు. అప్పుడు గోపి తన తండ్రి పీక పట్టుకొని గాల్లోకి లేపి ఇలా అంటాడు, చూడు, తండ్రివని ఊరుకుంటున్నాను, ఎక్కువ చేయకు. అసలు నేను ఇలా తయారవటానికి కారణమే నువ్వు. ఆస్తి కోసం తప్పులు చెయ్యొచ్చని చెప్పినోడివి. ఇప్పుడు శుద్ధపూస మాటలు చెప్పకు. అందుకే నీకన్నా 40 ఆకులు నేనే ఎక్కువగా చదివాను. నీలాగా గుంటనక్కలాగా కాపుకోసుకొని కూర్చునే కర్మ నాకేంటి? అందుకే పులిలాగా వేట మొదలుపెట్టాను అని తండ్రిని అంత దూరం విసిరేస్తాడు గోపి. కొండయ్య కింద పడతాడు. ఇక అప్పుడు గోపి ఇలా అంటాడు, ఈ విషయం బయట ఎవరికైనా తెలిసిందనుకో, నాకింకో మర్డర్ చేయటానికి ఎక్కువ టైం పట్టదు, గుర్తుంచుకో అని చెప్పి గోపి వెళ్ళిపోతాడు. ఈ విధంగా చిన్నతనంలోనే తన చిన్న కొడుకు మనసులో డబ్బు అనే విషబీజాన్ని నాటిన పాపానికి ఆ రోజు కొడుకు చేతిలో ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితిలో పడతాడు కొండయ్య. ఇదంతా ఇలా ఉంటే అటు జ్యోతి ఇంట్లో కూతురు పుట్టి 3 నెలలు కావటంతో ఆ పుట్టిన కూతురికి యామిని అని పేరు పెడతారు. అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో ఆ పాప పుట్టుకతోటే కళ్ళు లేకుండా పుట్టిందని జ్యోతి ఆలస్యంగా తెలుసుకుంటుంది. అప్పుడు బాధపడుతున్న జ్యోతితో గంగమ్మ ఇలా అంటుంది, అలా బాధపడుతూ కూర్చుంటే ఎట్టా జ్యోతమ్మా? ఏ లోపం లేకుండా ఆనందాన్ని ఇస్తే ఆ దేవుని మర్చిపోతావు అనుకుంటాడేమో, అందుకే ఇలా చేసుంటాడమ్మా. లేదు గంగమ్మ, నేను బాధపడట్లేదు, ఆలోచిస్తున్నాను. ఇకపై నా మీద ఉన్న బాధ్యత రెట్టింపైంది. ఒక పక్క పావని జీవితాన్ని తీర్చిదిద్దాలి, అలాగే యామిని జీవితంలోకి వెలుగు తేవాలి. ఇక నేను ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెడతాను గంగమ్మ. అట్టగేనమ్మా, నేను మీతోటే వస్తాను. నా మనవరాలు లచ్చుందిగా, దాన్ని కూడా తీసుకొస్తానులేమ్మా. ఇక నుండి బుల్లి పాపమ్మ గారిని చూసుకునే పని దానికి అప్పచెప్పేద్దాం అని చెప్పి జ్యోతిని కన్విన్స్ చేస్తుంది గంగమ్మ. ఇక గంగమ్మ మనవరాలు లచ్చి ఆ ఇంట్లోకొచ్చిన దగ్గర నుంచి ఆ గుడ్డిపిల్ల యామిని మీద చాలా జాలి కలుగుతుంది. ఆ జాలి కోణం నుంచే యామినిని అందరూ ఎలా ట్రీట్ చేస్తున్నారో చూసేది. అందుకే గంగమ్మ మనవరాలికి యామిని గుడ్డిపిల్ల కావటం వల్లే ఆమెను కన్నతల్లి కూడా సరిగా పట్టించుకోవటం లేదు, అన్నీ బావున్నాయి గనక పావనిని అందరూ బాగా చూసుకుంటున్నారు అనే భేషజం కలుగుతుంది. ఒకరోజు జ్యోతి పావనితో ఇలా అంటుంది, చూడమ్మా పావని, నా జీవితం ఈ మధ్యలో నాకెన్నో పాఠాలు నేర్పించింది. అందుకే నిన్నుకు క్లియర్గా చెప్తున్నాను, మన జీవితంలో ఎమోషన్స్ కన్నా మన భుజాల మీద ఉన్న బాధ్యతలే ముఖ్యం. రేపన్న రోజు ఎలా ఉన్నా కళ్ళు లేని నీ చెల్లి బాధ్యత నువ్వే తీసుకోవాలి పావని. దానికి అమ్మా నాన్న లేకపోయినా పర్వాలేదు, కానీ అన్నీ అక్కే కావాలి అని చాలా ఎమోషనల్ అవుతుంది. పావనిని పట్టుకుని జ్యోతి ఏడుస్తుంది. అప్పుడు తల్లిని ఓదారుస్తూ పావని ఇలా అంటుంది, నువ్వంతగా చెప్పాలా అమ్మా? అది నా చెల్లి, దానికి కళ్ళు లేకపోతే నా కళ్ళతో దానికి లోకాన్ని చూపిస్తానమ్మా. నువ్వు నా సంగతి చూసుకో, నేను దాని సంగతి చూసుకుంటాను అని చెప్తుంది పావని. సరిగ్గా ఆ చివరి మాట పావని చెప్పేటప్పుడు అక్కడికి లచ్చి వస్తుంది. ఆ సందర్భం వేరేగా అర్థమవుతుంది. అక్కడ పావని వల్లే ఆ కన్నతల్లి కళ్ళులేని కూతుర్ని గాలికి వదిలేసినట్టు, తను మాత్రమే ఆ పిల్ల మీద ప్రేమతో ఉన్నట్టు ఫీల్ అవుతుంది లచ్చి. ఈ విధంగా పావనిని అపార్థం చేసుకోవటం అనే విషబీజం లచ్చిలో నాటుకుంటుంది. అలా చూస్తూనే ఏళ్లు గడిచిపోతాయి. పావని 18 ఏళ్లకు వచ్చేస్తుంది. యామిని 9 ఏళ్లకు చేరుకుంటుంది. ఇక యామిని పర్సనల్ కేర్ టేకర్ లచ్చి 16లో ఉంటుంది. పిల్లలు పెద్దగా అయ్యాక ఒకరోజు యామిని పుట్టినరోజు కోసమని పావని ఒక డ్రెస్ కొనుక్కొని వచ్చి యామినికిస్తుంది.
చెల్లి, ఇదిగో నీ బర్త్డే కోసం నేను మన కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తూ సంపాదించిన డబ్బుతో తీసుకొచ్చాను. అని చెల్లెలి మీద ఉన్న ప్రేమతో డ్రెస్ ఇస్తూ చెప్తుంది. అప్పుడు కళ్ళు లేని పిల్ల యామిని పొగరుగా గాల్లో చేతులతో తడుముతూ పావని ఇస్తున్న డ్రెస్ తీసుకుని దాన్ని విసిరికొట్టి ఇలా అంటుంది. చూడు, నిన్ను అక్క అని నేను ఫీల్ అవ్వట్లేదు, కానీ నువ్వు చెల్లి అని ఫీల్ అయిపోతూ ఇలా లేనిపోని ప్రేమలు వలకపోస్తే కనుక ఆ డ్రెస్ లాగే నీ ప్రేమ కూడా చెత్తకుప్పులో ఉంటుంది అని యామిని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెనుకే లచ్చి కూడా వెళ్ళిపోతుంది. ఈ విధంగా లచ్చి తన మనసులో పావని పట్ల నాటుకున్న ఈర్ష్యాద్వేషాలని యామినికి కూడా చిన్నతనం నుంచే నూరిపోస్తూ ఉంటుంది. దీంతో ఆ అక్కా చెల్లెళ్ల మధ్య తరగనంత దూరం పెరిగిపోతుంది. ఇక అక్కా చెల్లెళ్ళిద్దరూ ఐకమత్యంగా ఉండాలనుకున్న జ్యోతి ఆశలు అడియాసలవుతాయి. అక్కా చెల్లెళ్ల మధ్య లచ్చి పెంచిన దూరం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మరి ఆ మంటలు ఎలా ఆర్తాయి? తల్లి తర్వాత తల్లిలా ప్రేమించే పావని ప్రేమని యామిని ఎప్పటికర్థం చేసుకుంటుంది? ఇప్పుడిప్పుడే రసకందాయంలో పడిన అనాథ అక్క గుడ్డి చెల్లి సీరియల్లో ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.